దాని తర్వాత అనేక మంది పేద ప్రజల ఇల్లు కూలగొడుతూ అనుకూలంగా ఉన్న వారికి ఒక తీరుగా, తనకు వ్యతిరేకంగా ఉన్న వారికి ఒక తీరుగా హైడ్రాను ఉపయోగిస్తున్న సంగతి మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. ఇష్టం వచ్చిన వాళ్ళకు ఒక రకంగా, ఇష్టం లేని వాళ్ళకు ఒక రకంగా, బ్లాక్మెయిల్ చేయాలంటే ఇంకో రకంగా. ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళకి హైడ్రాకు వచ్చిన కంప్లైంట్లలో అది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమన్నా ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గం ఉంటే ఒక రకంగా ప్రవర్తిస్తుండ్రు, మరి ఆదాయం లేకుంటే ఇంకొక రకంగా ప్రవర్తిస్తుండ్రు. ఒక్క ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి ప్రభుత్వం బాగా చేస్తుందేమో అని చెప్పేసి ఆ రోజు అభిప్రాయం కనిపించింది. కానీ ఎన్ కన్వెన్షన్ కూల్చినాక అది కేవలం ట్రైలర్ మాత్రమే, ఒక సినిమా మాత్రమే అని చెప్పుకుంటూ దాని తర్వాత అనేక మంది పేద ప్రజల ఇల్లు కూలగొడుతూ పెద్దవాళ్ళ భూములు రక్షించుకుంటూ వాళ్ళ జోలికి వెళ్లకుండా, వాళ్ళని ఏమి అనకుండా కేవలం పేద ప్రజల వాళ్ళ గుడిసెలు మాత్రం కూలగొట్టుకుంటూ ఏమనంటే హైడ్రా కంప్లైంట్ వచ్చింది, ఇది ప్రభుత్వ ల్యాండు, ఇది చెరువు కబ్జా చేసిన ల్యాండ్ అని చెప్పేసి ఎంతో మందిని నడి రోడ్డు మీద పడేసిన ఘనత ఈ హైడ్రాకు ఉన్నది. మరి పెద్దవాళ్ళ జోలికి ఎందుకు వెళ్తారని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిపక్షంగా ఉన్న మేమందరం కూడా అడుగుతూనే ఉన్నాం. నిష్పక్షపాతంగా చేయండి. హైడ్రా అంటే నిష్పక్షపాతంగా మీ విధులు నిర్వర్తించండి. అంతేగాని మీ వాళ్ళకు ఒక నీతి, మరి పరాయి వాళ్ళకు ఒక నీతి అని చెప్పేసి చేయకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా కానీ ఏ రోజు కూడా పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి కోర్టు స్టేలు, కోర్టు స్టేటస్కోలు, ఎన్ని ఉత్తర్వులు ఉన్నా కానీ హై హ్యాండెడ్నెస్గా ఇలా కంచె నిర్మించిన ఘనత హైడ్రాది. కొన్ని లక్షల కోట్ల రూపాయల వర్తు సేవ్ చేసినామని చెప్పేసి హైడ్రా రంగనాథ్ గారు చెప్పుకుంటారు. ఎల్బీ నగర్లో ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఎల్బీ నగర్లో కూకట్పల్లి 2-3 స్థలాల పేర్లు పేపర్లో ఇచ్చిండ్రు. పేపర్లో ఇచ్చి ఒక 5-6 స్థలాల పేర్లు ఇచ్చి వీటిని మేము రక్షించినాము, ప్రభుత్వ స్థలాలు కబ్జా అయితే రక్షించినాము అని చెప్పేసి పేపర్లో ఇచ్చి దాని వర్తు 200 కోట్లు